అసాధ్యమైనది. నేను ఒకటి చెప్తున్నాను, కళ్ళు మూసుకొని వినండి. ఒకటి చెప్తున్నాను, మోకరించి. ఈరోజు నువ్వు దేని చేత బాధపడుతున్నావో, ఏ కష్టము నీ తలుపు తడుతా ఉందో, కృంగిపోతున్నావో, అవమానాలు పడుతున్నావో, ఏ పరిస్థితి ఉందో, ఇక రేపుండదు. ఇంకా నువ్వు నమ్ము, దేవుడు దాన్ని కొట్టివేస్తున్నాడు ఈరోజే. ఒకే ఒక మాట చెప్పు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది, అసాధ్యమైనది ఏమున్నది. నీవే కదా నీవే కదా ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై అహమును వనచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోగా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి 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 ఆరాధన, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, 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 ఆరాధన, స్తుతి ఆరాధన, 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 ఆరాధన, స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా ఆరాధన, యేసయ్యా ఆరాధన, నీవే కదా యేసయ్యా, 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 యేసయ్యా.
చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. ఏదో ఒక కార్యం మీ పట్ల చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది, నేను చూస్తున్నాను. అది ఇదిగో ఒక అద్భుతమైన కార్యం మీ పట్ల, మునుపెన్నడూ చేయనిది, మునుపెన్నడూ మీరు అనుభవించనిది మీ పట్ల జరుగుతూ ఉంది. నేను చూస్తున్నాను. ఈ వారంలోనే జరుగుతుంది. అది నేను చూస్తా ఉన్నాను. ఈ వారంలోనే దేవుడు ఏదో ఒక కార్యం చేయబోతా ఉన్నాడు. జరుగుతా ఉంది, చూస్తా ఉన్నాను. విశ్వాసంతో ఓ ఏదో ఒక కార్యం చేయబోతున్నాడు. నువ్వు అనుభవిస్తున్నావు. దేవుడు నిన్ను సాక్షి బిడ్డగా నిలబెడుతున్నాడు. ప్రభు నమ్మదగిన వాడు ఆయన. ఇలానే ఉంటాడనుకుంటున్నావేమో. నిన్న నేడు రేపు ఒకేలాగుంటాడు ఆయన. మనుషులు మారినట్టు మారడు ఆయన. ఆయన మారని దేవుడు. బలవంతుడైన దేవుడు ఆయన. ధైర్యంగా ఉండు. నేను ఎలా ఉన్నాను? మీ సేవకుని, మీ కాపరిని నేను ఎలా ఉన్నాను? ఎన్ని తుఫాన్లు వచ్చినాయి నా జీవితంలో, ఎన్ని సుడిగుండాలు వచ్చినాయి నా జీవితంలో. ఎంతమంది మేలు పొందిన వారే నాకు కీడు చేయాలని లేశారు. ఎంతమంది దుష్టులుగా నిలబడి ఉన్నారు. ఎంతమంది నేటికి నన్ను దూషించేవారు ఉన్నారు. కృతజ్ఞత లేకపోగా నేటికి దూషించేవారు ఎంతమంది ఉన్నారు. ఎన్ని అనారోగ్యాల చేత కొట్టబడ్డాను, ఎన్ని ఆపరేషన్ల చేత విర్రగదీయబడ్డాను. ఒక రొట్టె మొక్క విరగొట్టినట్టు దేవుడు నన్ను విరగొట్టుకుంటూ వచ్చాడు. విరిగిన రొట్టెలే 10 మందికి ఉపయోగపడ్డాయి, 5,000 మందికి ఉపయోగపడ్డాయి, 7,000 మందికి ఉపయోగపడ్డాయి. 12 మంది శిష్యులకు కూడా విరిగిపోయిన రొట్టెలు ఉపయోగపడ్డాయి. ఇచ్చినోడికి కూడా విరిగిన రొట్టెలు ఉపయోగపడ్డాయి. యేసు ప్రభు కూడా విరిగిన రొట్టెలే ఉపయోగపడ్డాయి. రొట్టెల్లాగా వంచలేదు ఆయన. నిన్ను విర్రగొట్టి వాడుకుంటాడు ఆయన. విర్రగొట్టి మేలు చేస్తాడు ఆయన. విరిగిపోతున్నారంటే తప్పు చేస్తున్నారని కాదు అర్థం. దేవుని శిక్ష ఏదో మన మీదకి వచ్చిందని కాదు అర్థము. మనం విరిగిపోతున్నామంటే 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నామని అర్థం. నువ్వు శరీరపరంగా బలహీనురాలైనప్పటికీ ఆత్మలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఒక బలవంతునిగా చూస్తున్నాడు దేవుడు నిన్ను. దేవుడు ఎప్పుడు శరీరపరంగా చూడ్డో, ఆత్మలో చూస్తాడు నిన్ను ప్రభు. నీ సామర్థ్యం శరీర సంబంధమైంది కాదు, నీ సామర్థ్యము నీది ఆత్మ సంబంధమైనది. అది మనుషులకు కనబడేది కాదు. నువ్వు ఒక విరిగిపోయిన వ్యక్తిగా మనుషులు చూస్తారు, నువ్వు ఒక విలువైన పాత్రగా ప్రభు చూస్తాడు. ఎస్, ఆయన దృష్టి వేరు, మనుషుల దృష్టి వేరు. ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను సంఘానికి. ఒక అద్భుతమైన విషయం, మీలో చాలా మందికి ఉపయోగపడే విషయం ఇది. అలాగే కళ్ళు మూసుకొని ఉండండి వైరాగ్యంతో. ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను మీకు, చాలా అద్భుతమైన విషయాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రికలు, ఎవరు కళ్ళు తెరవద్దు, 6వ అధ్యాయంలో 12వ వచనములు అంటాడు, ఏలయనగా మనము శరీరులతో పోరాడటం లేదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుచున్నాము. మనుషులతో పోరాడతారు,
నువ్వు పోరాడేది మనుషులతో కాదు, నీ స్థాయి వేరు. నీ స్థాయి తగ్గించుకొని ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పగాకు. ఏనుగు వెళ్తున్నప్పుడు ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి, నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలే, అవి కుక్కలు, నువ్వు ఏనుగు. మనం పోరాడుతుంది అధికారులతో, లోకనాథులతో, అంధకార సంబంధమైన దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. ఈ మనుషుల పనికి మాల మాటలు పట్టించుకుంటే స్థాయికి మనం దిగజారిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అంధకార సంబంధమైన అధికారుల దుష్ట శక్తుల యొక్క పిల్లలు వాళ్ళు, వాళ్ళు మాట్లాడేవాళ్ళు. వాళ్ళ దగ్గర మనం ఆగి మాట్లాడితే మన గమ్యాన్ని మనం చేరలేము. అది ఒక కుక్క మరుగుతుంది అనుకోవడం, మనం ముందుకు సాగడం. మనము సింహం పిల్లలమని గుర్తుపెట్టుకోవాలి. మనం సింహం పిల్లలం. మనము, మన దగ్గర ఒక సింహం ఉంది, యూదా గోత్రపు సింహం. అది చూస్తుంది మన మీద మురిగే వాళ్ళను మెడ నోట కరుచుకొని పరిగెడుతుంది. అది ఒక రోజు మెడ నోట కరుచుకొని పరిగెడుతుంది. అది నువ్వేం చేయాల్సిన పనుల, ధైర్యంగా ఉండు. నీ స్థాయి తగ్గించుకొని ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పగాకు, ధైర్యంగా ఉండు. నీ కొరకు దేవుడు రాజులను గద్దిస్తాడు, ఆయన అధికారులను గద్దిస్తాడు, ఆయన నీ కార్యములను సఫలపరుస్తాడు. ధైర్యంగా ఉండు. ప్రభు నమ్మదగిన వాడు. మంచి చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలామంది, మధ్యవర్తులుగా ఉండి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు, పోటబడి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ప్రభు నీ పక్షాన్నే ఉన్నాడు. నిన్ను మాత్రమే నే నమ్యానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ఒక్క మాట చెప్పండి, ప్రార్థన చేస్తాను. నిన్ను మాత్రమే నే నమ్యానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్యానయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అందరూ నోరు తెరవాలి. నిన్ను మాత్రమే నే నమ్యానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్యానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధిలో నీ బిడ్డలను నీ వైపు చూడడానికి సిద్ధపరుస్తా ఉన్నానయ్యా. నీ వైపే చూడాలి, మనుషుల వైపు వద్దు నాయన. ఒకసారి ఉన్నట్లు ఒకసారి మనుషులు ఉండదు వాళ్ళ మనసు. నీవెప్పుడు ఒకేలాగుంటావు తండ్రి. మా సంతోషంలోకి ఎలాగుంటావు, మా కష్టంలోకి ఎలాగుంటావు. మా వైపే దినమెల్లా చేతులు చాపి ఉంచావు నువ్వు. నీలా ప్రేమించేవారు ఎవరున్నారు? ఎవరైనా కొంచెం ఆప్యాయత చూపితే వాళ్ళ వైపు పరిగెడతా ఉంటాం, కొంచెం మమకారం ప్రేమ చూపితే వాళ్ళ వైపు పరిగెడతా ఉంటామయ్యా మేము. కానీ నిత్యము నీ వైపు చూడాలి, నిత్యము నీ వైపు చూడాలి. నీ మీద ఆనుకున్న వాళ్ళకు విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, క్షేమము దొరుకుతుంది. నీ బిడ్డలను దర్శించండి అయ్యా. వెరగొట్టబడ్డారు, నలగొట్టబడ్డారు, పోగొట్టుకున్నారు, నష్టపోయారు, కష్టపడుతున్నారు. వాళ్ళే ఇతరుల దగ్గర అప్పు తెచ్చుకొని బతకాల్సిన స్థితిలోకి వచ్చారు. అయినా నీ మీద ఎంత మాత్రం నమ్మకం కోల్పోలేదయ్యా, నీ మీద విశ్వాసం కోల్పోలేదయ్యా. అటువంటి బిడ్డలను చూస్తావు కదా నా దేవా, జ్ఞాపకం చేసుకో.
ఈరోజు జ్ఞాపకం చేసుకోను ఆయన. ఇక్కడ ఉన్న ప్రియమైన బిడ్డలందరినీ దీవిస్తున్నాను నీ సేవకుని. యేసు నామములో వారు వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. వారు వారి కుటుంబాల్లో వారి భర్తలు, వారి పిల్లలు వ్యసనముల నుంచి విడిపించండి అయ్యా. కన్నీరు గారుస్తున్నారు చాలా రోజుల నుంచి బిడ్డలు. నీ చిత్తంలో ఉన్న ఒక రోజు కార్యం చేస్తావని నమ్ముతున్నాను. మేలు చేస్తావు. జ్ఞాపకం చేసుకోండి. రాజు గుమ్మము దగ్గర ఉన్నటువంటి మొర్దెకైని తీసుకొచ్చి విరగొట్టి 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 ప్రధానమంత్రిగా చేశావు నాయన. గుమ్మము దగ్గర ఉండాల్సినోడు రాజు సముఖము దగ్గర ఉన్నాడు. ఇప్పుడు దావీదును విరగొట్టి 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 సింహాసనం మీద కూర్చోబెట్టావు. యోసేపును విరగొట్టి 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 ప్రధానమంత్రిగా చేశావు. ఒక్కరేమిటి, అనేక మందిని విరగొట్టి విరగొట్టి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చావు. అవునయ్యా, విరిగిపోతున్నాం. నొప్పిగానే ఉంది, బాధగానే ఉంది, ఇబ్బందిగానే ఉంది, శోధనగానే ఉంది, కష్టంగానే ఉంది. తట్టుకునే శక్తి దయచేయండి ప్రభువా. సింహాసనం మీద కూర్చుండేంత వరకు, ఘనమైన స్థాయికి వెళ్ళేంత వరకు, ఆ జీవ కిరీటం పొందుకునేంత వరకు, ఆ వాడబారడి మహిమ కిరీటం పొందుకునేంత వరకు నైనా సహనము దయచేయండి, ఓర్పు ఓపిక దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, అనారోగ్యాల నుంచి విడిపించండి. అయినా కుమారక్కను మీరు దర్శించి ఆ చెయ్యి త్వరగా కట్టుకున్నట్టుకు మీరు సాయించి సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి ప్రభా. సుందరన్నను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ సుందరన్నను దర్శించి నాయనా దవడ దగ్గరున్న ఆ సమస్య అంతా, చీకటి అంతా, బలహీనత అంతా, అనారోగ్యం తొలగించండి దేవా. సుందరన్నను కూడా దర్శించండి, స్వస్థపరచండి. ఇంకా సంఘంలో ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారిని స్వస్థపరచండి, విడుదల కలిగించండి, ఆరోగ్యంతో. ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి సమస్యలు, తప్పులను క్షమించండి. శోధనలోకి తేక కీడు నుండి వారిని రక్షించండి దేవా. వచ్చే ఆదివారం ప్రభా క్యాలెండర్లు వస్తుండగా నైనా అందులో ఉన్న వాక్యాలు, వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేర్చబడినట్లు మీరు సహాయం చేయండి. వచ్చే ఆదివారం వాగ్దానాలకు మేము సిద్ధపడటకు సహాయం చేయండి. క్యాలెండర్లకు మేము సిద్ధపడటకు మీరు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ మాసం అంతా కాపుదల దయచేసి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిని తోడుగా ఉంచి ఈ వారం అంతా కూడా మీ కంచె వేయండి. మీ కాపుదల దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు కలిగించు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన